నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. మనం తీసుకునే ఆహారము 5 ఫుడ్ గ్రూప్స్ ఉంటే కనుక అది చక్కటి బ్యాలెన్స్ అవుతుందన్నమాట. 5 ఫుడ్ గ్రూప్స్ అంటే ఫస్ట్ మనకి ధాన్యపు గింజలు వస్తాయి, అంటే రైస్, వీట్, తర్వాత సీరియల్స్, మిగిలిన అదర్ సీరియల్స్ అంటే మిల్లెట్స్ అనమాట, అంటే రాగులు, సజ్జలు, జొన్నలు అలాంటివన్నీ కూడా ధాన్యపు గింజల కింద వస్తాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ప్రోటీన్ ఫుడ్స్ అని పప్పు దినుసులు, తర్వాత నాన్ వెజిటేరియన్ ఫుడ్ నుంచి మనకి ప్రోటీన్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే వెజిటబుల్స్, తర్వాత ఫ్రూట్స్, ఆ తర్వాత మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అనమాట. సో మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్గా మనం ఉపయోగించేది ఏంటంటే పాలు. రెగ్యులర్గా పాలు తీసుకోవటం, కానీ పాలు మనం టీ కాఫీలో ఉపయోగించుకోవటం. ఇంకా రెగ్యులర్గా ఉపయోగించుకునేది మనం ఎస్పెషలీ మన సౌత్ ఇండియాలో ఉపయోగించుకునేది ఏంటంటే పెరుగు అనమాట. ఆ పెరుగు ఇంపార్టెన్స్ ఏంటంటే దాంట్లో ప్రోబయోటిక్ అనేది రావటం అనమాట. అయితే ఇక్కడ మనకి ఫ్రూట్స్, వెజిటబుల్స్ కూడా ప్రీబయోటిక్ యాక్టివిటీ ఉంటాయి, ఎందుకంటే వాటిలో ఉన్నటువంటి ఫైబరు మన డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళిన తర్వాత గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ ప్రీబయోటిక్ యాక్టివిటీ ఉన్నటువంటి వెజిటబుల్స్ని మనం కొంచెం ఫర్మెంట్ చేస్తే కనుక ప్రోబయోటిక్ కింద మారి గుడ్ బ్యాక్టీరియా రెడీ అవుతుందన్నమాట. అలాంటి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ వెజిటబుల్ ఏంటంటే క్యాబేజ్. సో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు మనం క్యాబేజ్ గురించి తెలుసుకుందాం. బోల్డెన్ని విషయాలు మనం క్యాబేజ్ గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు మన మెరుగైన ఆరోగ్యం కోసం నేను ఈరోజు చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే క్యాబేజ్ సౌర్క్రాట్. సౌర్క్రాట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. క్యాబేజ్, ఉప్పు. 2 ఇంగ్రీడియంట్స్ మనకి కావాలి. క్యాబేజ్ ఉంటే ఉప్పు ఆటోమేటిక్గా మనకి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ రెండు మిక్స్ చేసి చక్కగా ఒక జార్లో, అంటే ఇలాంటి జార్లో చక్కగా ఒత్తి పెట్టేసేసి క్లోజ్ చేసేసి, అంటే టైట్గా క్లోజ్ చేసేసి ఒక 3 days ఉండిచ్చిన తర్వాత అందులో ఆ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా అనేది చక్కగా డెవలప్ అవుతుందన్నమాట. సో అది చాలా 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 మన ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ మనము ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. సో ఫస్ట్ మనము క్యాబేజ్ కట్ చేసుకోవాలి. సింపుల్గా ఏంటంటే దీన్ని వీలైనంత సన్నగా, లెందీగా సన్నగా కట్ చేసుకోవటం అనేది చేయాలన్నమాట. తర్వాత ఏంటంటే లోపల మధ్యలో ఈ కాడ ఏదైతే ఉందో అది మాత్రం ఉపయోగించకూడదు, ఓన్లీ లీవ్స్ మాత్రమే ఉపయోగించాలి. దీన్ని మనము ఆ జార్లో ఒత్తి పెట్టేస్తే బ్యాక్టీరియా ఎక్కడి నుంచి వస్తుంది అనే థాట్ ఉంటుంది. అంటే మనము పెరుగు అనుకోండి, మనం దాంట్లో బ్యాక్టీరియా వేస్తామంటే తోడుపడతాం అనమాట. అప్పుడు అది మంచి బ్యాక్టీరియా డెవలప్ అయ్యి చక్కగా తోడుకుంటుంది. ఇది ఎలాగా గుడ్ బ్యాక్టీరియా వస్తుంది అని థాట్ ఉంటుంది కదా. యూజువల్గా మనకి ఈ క్యాబేజ్ లీవ్స్లోనే మనకి దీనిపైనే బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. అదే మనకి చక్కగా అది క్లోజ్ చేసి పెట్టిన తర్వాత ఎనరోబిక్ కండిషన్ ఉన్నప్పుడు అది అసిడిక్గా మారి దాంట్లో బ్యాడ్ బ్యాక్టీరియా అంతా పోయి గుడ్ బ్యాక్టీరియా మాత్రం చక్కగా మనకి ప్రోబయోటిక్ యాక్టివ్గా ఉన్నటువంటి బ్యాక్టీరియా రెడీ అవుతుందన్నమాట. సో ఫస్ట్ మనము క్యాబేజ్ కట్ చేసేసుకుందాము. సో నేను ఏంటంటే మధ్యలోది రాకుండా చూస్తున్నాను. సో దీన్ని అంటే పై లీవ్స్ తీసేసి ఓన్లీ లోపల లీవ్స్ మాత్రమే మనము యూజ్ చేయాలి. సో దీన్ని వీలైనంత సన్నగా ఇలా లెంత్ వైజ్ కట్ చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్. జనరల్గా మనము నిమ్మకాయ పచ్చడి, టమాటో పచ్చడి అట్లాంటివి పట్టినప్పుడు ఏంటంటే ఉప్పు కలిపేసేసి ఊరబెడతా ఉంటాం కదా, ఎగ్జాక్ట్లీ అదే ప్రాసెస్. అందులో కూడా మనకి ప్రోబయోటిక్ యాక్టివిటీ అనేది ఉంటుంది. అన్ని పికిల్స్లో కూడా ప్రోబయోటిక్ యాక్టివిటీ అనేది ఉంటుంది అనమాట, అన్ని పచ్చళ్ళలో. అందుకని అవి టేస్ట్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనము పచ్చడి తిన్నా కూడా మనకి స్టమక్ అప్సెట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అఫ్కోర్స్ టూ మచ్ పచ్చడి తింటే డెఫినెట్గా అప్సెట్ అవుతుంది, ఎందుకంటే కారం అవన్నీ యాడ్ చేస్తాం కాబట్టి. సో ఇలాగా సన్నగా కట్ చేసేసుకోవాలి. సో ఫస్ట్ ఇందులో వేసేసుకోవటమే. సో దీన్ని మొత్తం అంతా ఇట్లా ఓపెన్ చేయాలన్నమాట. మొత్తం ఈ సింగిల్ స్ట్రాండ్స్ లాగా వచ్చేసేటట్టు ఓపెన్ చేసేసేయాలి.
సో ఇంకా వీలైతే ఇంకా సన్నగా కట్ చేసుకోవచ్చు. ఇలా సింగిల్ స్ట్రాండ్స్ లాగా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటంటే కొంచెం అంత ఉప్పు దీనికి యాడ్ చేయాలి. యాడ్ చేసేసిన తర్వాత దీన్ని గట్టిగా కొంచెం అలా సౌండ్ వచ్చేటట్టు గట్టిగా ఇట్లా అనేస్తే ఏమవుతుందంటే ఆ ఉప్పుతో కలిసి కొంచెము వాటర్ లాగా ఊరుతుంది. మనకి వాటర్ ఇప్పుడు ఇమీడియట్గా ఊరకపోయినా కొంచెం సేపటికి వాటర్ ఊరుతుంది అనమాట. సో కొంచెం గట్టిగా ఇట్లా నలిపేసేస్తే ఉప్పు అంతా దీనికి పట్టాలి. సో ఉప్పు యాడ్ చేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ అది ఆల్కలైన్ స్టేట్లో ఉంటుందన్నమాట. అప్పుడు మనము ఇది జార్లో వేసేసి క్లోజ్ చేస్తే ఎయిర్ టైట్గా క్లోజ్ చేయాలన్నమాట. ఎయిర్ టైట్ క్లోజ్ చేసినప్పుడు అక్కడ ఎనరోబిక్ యాక్టివిటీ అయ్యి యాసిడిక్గా మారుతుంది అన్నమాట. సో అంతే, రెడీ అయిపోయినట్టే. సో దీన్ని ఏం చేయాలంటే మనము ఒక జార్ తీసుకుని ఈ జార్లో ఎంత టైట్గా అంటే అంత టైట్గా మనం దీన్ని ఫిల్ చేసేయాలి. నేను ఇప్పుడు కొంచెమే ఇక్కడ యాడ్ చేసి మీకు చూపించడానికి అనేసి నేను కొంచెమే తీసుకున్నాను. ఇందులో కనీసం 2 క్యాబేజీలు ఫుల్గా పడతాయన్నమాట. ఎందుకంటే అంత టైట్గా మనం దీన్ని ప్యాక్ చేసేయాలి. సో ఇలా పెట్టిన తర్వాత దాన్ని టైట్గా ప్యాక్ చేయడానికి ఏదన్నా ఒక ఫ్లాట్గా ఉండేది ఇట్లా గట్టిగా నొక్కేసేస్తే, సో ఎంత టైట్గా ప్యాక్ చేస్తే అంత ఎనరోబిక్ యాక్టివిటీ అనేది జరుగుతుందన్నమాట. సో చెప్పాను కదా, సో ఇంకొక క్యాబేజ్ ఫుల్గా పడుతుందన్నమాట. సో ఇట్లాగా గట్టిగా ఒత్తేసేసి దానిపైన మనం ఆల్రెడీ ఇట్లాగా ఒక లీఫ్ పై లీఫ్ ఉంది కదా, దానిపైన ఇలా క్లోజ్ చేసేసి దీన్ని క్లోజ్ చేసేయాలి. ఇది కూల్ డ్రైగా ఉండే ప్లేస్లో మనము ఒక 3 days దీన్ని మర్చిపోయి 4th day ఓపెన్ చేస్తే మంచి పులిసినటువంటి క్యాబేజ్ మనకి వస్తుందన్నమాట. సో ఇక్కడ నేను మీకు చేసి తీసుకొచ్చాను, నేను ఇంట్లో చేసి తీసుకొచ్చాను. ఇది చూపిస్తాను మీకు, అది ఎలా ఉంటుందో, పులిసిన తర్వాత ఎలా ఉంటుందో మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో అది ఓపెన్ చేసిన వెంటనే మనకి ఆ క్యాబేజ్ స్మెల్ కాకుండా ఆ పులిసిన వాసన అనేది రావాలన్నమాట. అప్పుడు కరెక్ట్గా అది పులిసినట్టు లెక్క. సో అది మనము ఏం చేయొచ్చు, ఎలా తినొచ్చు అని అంటే కనుక పెరుగన్నం తీసుకుంటున్నప్పుడు లేకుంటే పప్పు అన్నం తీసుకుంటున్నప్పుడు జస్ట్ ఒక పచ్చడిలాగా పక్కన పెట్టేసుకుని మనం దీన్ని తీసుకోవచ్చు అనమాట. అంటే ఒక ప్రోబయోటిక్ ట్యాబ్లెట్ మనం వేసుకున్నట్టే అనమాట. సో ఇది పైన ఇలాగా క్లోజ్ చేసి పెట్టాను. ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇది ఇంకా పులవాలి, ఎందుకంటే నేను జస్ట్ ఒక 2 days మాత్రమే పెట్టాను. సో 4th day వచ్చేటప్పటికి మాత్రం ఇంకా చక్కగా ఉంటుంది, ఇంకొంచెం సాఫ్ట్గా ఉంటుంది అనమాట. సో ఇది బేసిక్గా మనకి ఎక్కడ స్టార్ట్ అయిందంటే చైనాలో దీన్ని స్టార్ట్ చేశారు. సో దీంట్లో ఏంటంటే మనకి ఆ వైటమిన్ సి డెవలప్ అవటము, ప్రోబయోటిక్గా ఉండటము, ప్లస్ ఇందులో వైటమిన్ కే అనేది కూడా ఉంటుంది అనమాట. సో ఇది యూజువల్గా ఏంటంటే షిప్స్ పైన వెళ్ళే వాళ్ళ గురించి అనేసి ఇలా ప్రిజర్వేటివ్ లాగా ఇవ్వటం మొదలుపెట్టారనమాట, డెఫిషియన్సీస్ రాకుండా ఉండాలని చెప్పేసి. అలాగే ఇది యూరోప్, జర్మనీ అక్కడంతా కూడా ట్రావెల్ చేసింది. అయితే సవర్ క్రాట్ అంటే మీనింగ్ ఏంటంటే సవర్ ఏంటంటే పులుపు, అంటే పులిసినటువంటిది అనమాట. క్రాట్ అంటే జర్మనీలో క్యాబేజ్ అని అర్థం అనమాట, పులిసినటువంటి క్యాబేజ్ దీని పేరు. సో గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవడానికి మనం ఇలాంటివి కొంచెం రోజు తీసుకుంటే కనుక చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో దీంట్లో మీరు చూస్తే కనుక ఆ వాటర్ కంటెంట్ అనేది తెలుస్తుంది. ఇదిగోండి, ఆ వాటర్ కంటెంట్ అనేది అలా ఊరుతుంది అనమాట. ఇంకొంచెం మనకి ఇంకొక 2 days అయ్యేటప్పటికి ఇంకా బెటర్గా ఉంటుంది ఇది. సో జస్ట్ ఉప్పు, క్యాబేజ్ అనేది బేసిక్గా మనం చేసుకునేటువంటి
సౌర్ క్రాట్ అనమాట. బేసిక్ రెసిపీ ఇది. దీంట్లో మీరు వెరైటీ యాడ్ చేయాలంటే బీట్రూట్ యాడ్ చేసుకోవచ్చు, క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు, ముల్లంగి యాడ్ చేసుకోవచ్చు. అంటే దుంపకూరలు బాగా యూస్ఫుల్గా ఉంటుంది, ఎస్పెషలీ బీట్రూట్, క్యారెట్, తర్వాత ముల్లంగి. ఇంకో ఫ్లేవర్స్ మనము మార్చాలి అంటే వెల్లుల్లి కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. అలాగే పండు మిరపకాయ కానీ లేకుంటే గ్రీన్ చిల్లీస్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనము ఇండియన్స్ కదా, కొంచెం స్పైసీగా ఉండాలనిపిస్తుంది. అవి డెఫినెట్గా యాడ్ చేసుకుని ట్రై చేసి చూడండి. సౌర్ క్రాట్ రెడీ అయిపోయింది. క్యాబేజీ యొక్క ప్రయోజనాలు మరొకసారి మీకోసం. క్యాబేజీలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, పోషకాలు అధికంగా ఉంటాయి. 1 కప్పు పచ్చి క్యాబేజీ తినడం వల్ల 22 క్యాలరీలు, 1 గ్రాము ప్రోటీను, 2 గ్రాములు ఫైబరు వస్తుంది. అంతేకాకుండా విటమిన్ కే 55%, విటమిన్ సి 54%, ఫోలేట్ 10%, మ్యాంగనీస్ 7%, విటమిన్ బి6 6%, కాల్షియం 4%, పొటాషియం 4%, మెగ్నీషియం 3% లభిస్తాయి. క్యాబేజీని తరచూ ఆహారంలో భాగంగా చేసుకుంటే నొప్పులు, వాపులు తగ్గుతాయి. ముఖ్యంగా రొమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నవారికి చాలా మేలు జరుగుతుంది. చూసారు కదండి, క్యాబేజ్ సౌర్ క్రాట్ చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు మన ఇళ్ళల్లో. తర్వాత దీని ఇంపార్టెన్స్ ఏంటంటే అందులో ప్రోబయోటిక్ ఉండటం అన్నమాట. అది మనకి చాలా చాలా అవసరం. ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ స్టైల్లో ప్రోబయోటిక్ లేకుండా అసలు పనే జరగదు. ఎందుకంటే మనం ఎవ్రీ సెకండ్ డే లేకపోతే ఎవ్రీ డే కూడా బయట నుంచి ఆహారం తీసుకోవటం అనేది బాగా అలవాటు అయిపోయింది. కాబట్టి ఇలాంటి ప్రోబయోటిక్స్ మనకి చాలా చక్కగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. స్టమక్ అప్సెట్ అవి రాకుండా ఉండటమే కాకుండా మన డైజెస్టివ్ సిస్టంలో ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియాని చక్కగా డెవలప్ చేస్తాయి అన్నమాట. సో తప్పనిసరిగా ట్రై చేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు మీ జానకి, నమస్తే.